డాక్టర్ ఆదిత్యమూర్తి ఏఆర్టీ సెంటర్ మచిలీపట్నంలో డాక్టర్ ఉన్నారు. మనం అసలు వివరాలు అడిగి తెలుసుకుందాం. అసలు మచిలీపట్నంలో ఎప్పటి నుంచి హెచ్ఐవి ఈ ఏఆర్టీ సెంటర్ ప్రారంభమైంది? 2009 నుంచి స్టార్ట్ అయిందండి. 2009. ఓకే, 2009 నుంచి ఇప్పుడు వరకు ఎంతమంది పేషెంట్స్ ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటారు? ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ 4,035 మంది పేషెంట్లు ఉన్నారు. ఈ 4,035 మంది పేషెంట్లు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుని మందులు తీసుకుని వెళ్ళాలి. దట్ ఈస్ ద ప్రొసీజర్. దీనికోసండి ఏ హెచ్ఐవి సెంటర్స్లో అయినా సరే, ఏ ఏఆర్టీ సెంటర్స్లో వచ్చేటప్పటికల్లా పేషెంట్ వచ్చేటప్పటికల్లా ప్రతి నెల వచ్చి కలెక్ట్ చేసుకెళ్ళాలి. ఏదైనా ప్రాబ్లమ్స్ మళ్ళీ రమ్మని చెప్తాము, మళ్ళీ చూస్తాం అన్నమాట. అది పేషెంట్కి వచ్చేటప్పటికల్లా జనరల్ పేషెంట్ మేము చూసుకుంటాం. అందువల్ల ప్రతి ఒక్క పేషెంటే రమ్మని చెప్పేది నెల అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు. దీని యొక్క ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, బ్యాడ్ ఎఫెక్ట్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎక్కువ ఉంటాయి కాబట్టి రమ్మని చెప్తాము మేము వాళ్ళని. అలా కాకుండా ఏదైనా అవసరమైతే మాత్రం రమ్మని చెప్పి చేస్తాము. కానీ జనరల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేము చేస్తాం. కొన్ని వాళ్ళకి తెలియదు వాళ్ళ జనరల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయని, లోపల ఏదో మార్పులు ఉన్నాయా లేదా తెలియదు అన్నమాట. ప్రతి ఒక్కరికి ఏంటంటే మేము చూసుకునేది పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పద్ధతి ఎలా ఉంది, తర్వాత యొక్క ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ జరుగుతుంది కరెక్ట్గా ఉందా లేదా, అంటువాడి ఎఫెక్ట్స్ ఉన్నాయా లేదా, దానికోసం ఏం చేస్తాం ఎవ్రీ ఇయర్ జనరల్గా చేయాలి. అలా కాకుండా ఏదైనా అవసరమైతే వెంటనే మార్పు రావచ్చు కదా వాళ్ళకి, అందువల్ల చేస్తాం ఇన్వెస్టిగేషన్స్. బ్లడ్ టెస్ట్ చేయడానికి ఇక్కడ మనకి ఎక్విప్మెంట్స్ ఉన్నాయా? బ్లడ్ టెస్ట్ వచ్చేటప్పుడు దీంట్లో బ్లడ్ టెస్ట్ వచ్చేటప్పటికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్, జనరల్ ఇన్వెస్టిగేషన్స్, మాకు ఏఆర్టీ సంబంధించి ఇన్వెస్టిగేషన్స్ రకరకాలు ఉంటాయి అన్నమాట. జనరల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే టీసీ, ఈఎస్ఆర్, హీమోగ్లోబిన్ ఆ టెస్టులన్నీ వచ్చేటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మేము రిఫర్ చేస్తాం. వాళ్ళు ఏంటంటే ఈ సెంటర్స్ అని పెట్టింది దేనికి అనుకుంటే, ఈ యొక్క పేషెంట్స్ హైలీ వల్నరబుల్ పాపులేషన్ ఎప్పుడు ఎలా డెవలప్ అవుతుందో, ఏ సిచ్యుయేషన్స్ డెవలప్ అవుతుందో తెలియదు కాబట్టి ఇన్ పేషెంట్స్ కోసం కానీ ఇన్వెస్టిగేషన్ పర్పస్ కోసం కానీ ఈ హెచ్ఐవి పేషెంట్ని హెచ్ఐవి ఏఆర్టీ సెంటర్స్ని ఈ హాస్పిటల్ పెట్టాం. టెరిషరీ హాస్పిటల్లో కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కానీ, టీచింగ్ హాస్పిటల్లో కానీ ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఏంటంటే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ వచ్చే ఇందాక మీకు చెప్పినట్లుగా ఈ హెచ్ఐవి సంబంధించింది వచ్చేటప్పుడు ఏఆర్టీ సంబంధించిన ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ సంబంధించిన ఎలా ఉంది దానికి 2 ఉంటాయి. వైరల్ లోడ్ ఒకటి, తర్వాత వైరల్ లోడ్ ఒకటి, CD4 ఇండికేటర్స్ 2 ఉంటాయి. ఆ 2 ఇండికేటర్స్ ఇక్కడ మాకు వాళ్ళు సప్లై చేస్తారు, లేదంటే అదర్ సెంటర్స్ మీకు పంపించడం జరుగుతుంది. వేరే జనరల్ ఇన్వెస్టిగేషన్స్ అంటే రక్త పరీక్షలు కానీ, తర్వాత కిడ్నీ సంబంధించిన వాళ్ళకి టెస్టులు కానీ, తర్వాత లివర్ సంబంధించింది, ఇంకే సంబంధించిన సరే జబ్బు సంబంధించి వచ్చేటప్పటికి మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తాము. అక్కడ వాళ్ళు చేసి మాకు రిపోర్ట్ ఇస్తుంటారు. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే బ్లడ్ టెస్ట్కు సంబంధించిన ఎక్విప్మెంట్ అయితే లేదంటారు. ఎక్కడ ఏ ఎక్విప్మెంట్గా ఏ బ్లడ్ టెస్ట్ అంటారు మీరు? ఇప్పుడు మీరు ఏదైతే విజయవాడ పంపిస్తున్నామో ఇక్కడ నుంచి అని చెప్తున్నారు. CD4 వచ్చేటప్పటికి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది. వైరల్ లోడ్ సఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ కావాలి. అది వచ్చేటప్పటికి దానికి ఏసీ అవన్నీ తర్వాత రకరకాలుగా ఉండే అది వచ్చేటప్పటికల్లా ప్రతి ఏఆర్ సెంటర్ ఏర్పరచరు. 4-5 ఏఆర్ సెంటర్స్ కలిపి పెడతారు అన్నమాట. అది ఎక్కడా ఉండదు. అది ఎన్ని చోట్ల సరే మనకు గవర్నమెంట్ అండ్ నాకో ఏంటంటే 4-5 సెంటర్స్ కలిపి ఒక చోట పెట్టారన్నమాట. ప్లస్ మాకు వచ్చేటప్పటికల్లా మాకు ఆ వైరల్ లోడ్ వచ్చేటప్పటికల్లా విజయవాడ పంపిస్తాం మేము. ఓకే, అదే వైరల్ లోడ్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఎందుకు రాలేదంటారు? అది వాళ్ళ గైడ్ లైన్స్, వాళ్ళ దగ్గర నాకో పాలసీస్ అవి వాళ్ళకని జనరల్గా అది ఎక్విప్మెంట్ కానీ వాళ్ళ పాలసీస్ని బట్టి ఉంటుంది. మొత్తం మెడికల్ కాలేజ్ కూడా మనకి ఇక్కడ శాంక్షన్ అయింది కదా, ఆల్రెడీ మెడికల్ కాలేజ్ కూడా ఓపెన్ చేసి అంతా రన్ అవుతుంది. ఇలాంటి ఇంత బాగా మెడికల్ కాలేజ్ ఉన్న ప్లేస్లో కూడా ఇలాంటి ఎక్విప్మెంట్ లేకపోవడం ఏమంటారు? వాళ్ళ పాలసీస్ మనం చెప్పలేం కదా. మెడికల్కి మొన్న శాంక్షన్ అయింది, కానీ ఇది ఎప్పుడు వచ్చి హెచ్ఐవి పేషెంట్లు కానీ వచ్చింది ఎప్పటి నుంచి వచ్చారన్నమాట. అంటే గవర్నమెంట్ పాలసీస్ మారితే మీరు జనరల్గా పెట్టచ్చు, ఏర్పాటు చేయొచ్చు. ఇప్పుడైతే ఏదైతే బాధితులు ఉన్నారో ఈ పేషెంట్స్, పాజిటివ్ పేషెంట్స్, వాళ్ళు చాలా డిప్రెషన్గా ఉండి బతకటం చాలా కష్టంగా ఉండి నలుగురిలో సమాజంలో చాలా ఇబ్బందులు పడి చాలా జాగ్రత్తగా ఎవరికి కనపడకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని వాళ్ళు బతకడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరి వాళ్ళని చులకనగా చూడటం, వాళ్ళని ఇబ్బంది పెడతాం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయని బాధితులు చెప్తున్నారు. దాని మీద మీరేమంటారు? దాన్ని రిక్వెస్ట్ చేశామన్నమాట. ఎందుకంటే మాకు వీళ్ళందరూ తెలుసు, కొంతమంది ఏంటంటే మొహాలు కూడా చూపించుకోకుండా కూడా వస్తారన్నమాట. బయట నుంచి మేము చెప్పామన్నమాట, మాస్క్ పెట్టుకొని చూపించి జాగ్రత్త చూడండి అని చెప్తామన్నమాట. మేమేంటంటే సొంత మనుషుల్లాగా చూస్తాం. అదే ట్రీటింగ్ ద పేషెంట్స్, జనరల్ పేషెంట్స్, మన పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసి పంపిస్తాం మా సెంటర్లో. మిగిలిన వాళ్ళు తెలియదు. అదే ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం వాళ్ళకి చెప్తున్నాము. అది మాత్రం ఏంటంటే కాకుండా మేము చేయడానికి ట్రై చేస్తాం.
టెస్టులు చేసేటప్పుడు 3వ నెంబర్లో టెస్ట్ చేస్తారు వెళ్ళమంటే అక్కడ నుంచి 7వ నెంబర్ పంపిస్తారంట, 7వ నెంబర్ నుంచి 12 అంటారంట. ఎక్కడ ఎటువంటి సమాధానం ఉండదు, దూరంగా ఉండమంటారంట. ఇబ్బంది చాలా. ఒక మనిషిగా మమ్మల్ని చేయట్లేదు, ఏదో మా కర్మకాలి మాకు ఈ రోగం వచ్చింది. మరి ఇప్పుడేమో ఇక్కడ చూస్తే వీళ్ళు మమ్మల్ని చులకనగా నీచంగా చూస్తున్నారు. మాకు బతకాలనే ఆలోచన లేదు, మళ్ళీ టెస్టులకు రావాలనే ఉద్దేశం కూడా లేదని చాలా బాధపడుతున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏంటంటే రెక్టిఫై చేసే ప్రయత్నం మీరు ఏం చేయట్లేదా? మేము చేస్తున్నాం అది. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి వచ్చేటప్పుడు అవసరమైతే ఈ దగ్గు అవన్నీ వస్తాయి. ఆ దగ్గుకి ఎక్స్రే తీసి పంపించడం అది 6వ నెంబర్లో చేస్తారు. అది 3వ నెంబర్ వచ్చి రక్త పరీక్షలు చేస్తారు. కొన్ని చోట్ల ఏమవుతుందంటే కొద్దిగా బయాప్సీస్ కానీ రిపోర్ట్స్ కానీ అంతకుముందు వచ్చేటప్పటికి 11వ బ్లడ్ సంబంధించి అక్కడ చేస్తారన్నమాట. అందులో మేము రిఫర్ చేసి చేస్తాం. కొంతమంది అవసరం ఈసీజీ కూడా రాస్తాం అన్నమాట. ఈసీజీ ప్రాబ్లం ఇది. ప్రస్తుతం మాకున్న ప్రాబ్లం ఏంటంటే అది బయోకెమిస్ట్రీ ప్రాబ్లం అంటున్నాం అది మాట. అది సూపరింటెండెంట్గా మాట్లాడాను, అది తొందరలో రెక్టిఫై చేసేస్తాం. అది అంటే వాళ్ళని మనుషులుగా చూడండి, మంచిగా మాట్లాడండి అంటున్నారు. ఓకే, మీరు 3వ నెంబర్లో చేస్తారు, 7వ నెంబర్లో పలానా చేస్తారని చెప్తారు. ఓకే, బాగానే ఉంది. కాకపోతే వాళ్ళని కొంచెం రెస్పెక్ట్ చేసి కొంచెం జాలి చూపించాలి వాళ్ళ మీద. వాళ్ళు మనుషులే, మీరేం పర్లేదు, మీరు బతుకుతారు అని చెప్పి ఒక ధైర్యం మీరు ఇవ్వాలి కదా. ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలా మాట్లాడటం వలన వాళ్ళు ఇమ్యూనిటీ డ్యామేజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటుంది కదా, మైండ్ సెట్ డిస్టర్బ్ అయినప్పుడు. ఒకటి చెప్తున్నా వినండి, మా ఏఆర్టీ సెంటర్కి ఆంధ్రప్రదేశ్ బెస్ట్ అవార్డ్స్ వచ్చాయి. ఏంటంటే పేషెంట్ ట్రీట్మెంట్ కానీ తర్వాత ఈ రిగార్డ్స్ కానీ ఇవన్నీ మాట. అటువంటిది ఏంటంటే మా పేషెంట్ ఇక్కడ వచ్చే పేషెంట్లకి మాత్రం ఏంటంటే విడిగా వాళ్ళకి కానీ విభక్షణ అంటే ఏమీ లేదు. కానీ అక్కడ కూడా పంపిస్తున్నమాట. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మేము అడుగుతాం అన్నమాట, జాగ్రత్త చూడండి. ఎందుకంటే వాళ్ళు చాలా పూర్ పీపుల్, ఎక్కడెక్కడి నుంచి వస్తారు, సమాజంలో మీరు చెప్పినట్లుగా వాళ్ళు డిప్రెస్ అయిపోయి వస్తారు. అటువంటి చూడండి చెప్తున్నమాట. రిక్వెస్ట్ చేస్తున్నాం. అది చేయలేకపోతే కొంతమందికి సూపరింటెండెంట్ గారు చెప్పాం, అది యాక్షన్ తీసుకుంటా అని చెప్పారన్నమాట. అది సర్టిఫికేట్స్ వస్తున్నాయి కానీ ఇంకా ఇక్కడ మమ్మల్ని గౌరవంగా చూడట్లేదు, మమ్మల్ని మనుషులుగా చూడట్లేదు అని బాధితులు కూడా ఉన్నారు కదా. మా సెంటర్లో అది ఆ ప్రాబ్లం లేదండి. మేము మనుషులుగా ఈ సెంటర్లోనే జరిగిందని చెప్పే కదా. ఇప్పుడు బాధితులు ఒక 4 మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మా సెంటర్లో మాత్రం అటువంటి ప్రాబ్లం ఏమి లేదండి. వాళ్ళేదో చెప్పారు, అక్కడే జరిగి మీరు రాస్తున్నారు. కానీ మా సెంటర్లో మాత్రం ప్రతి ఒక్కరిని ఏంటంటే మానవత్వంగా కొంతమంది అంటే డబ్బులు మేమే ఇచ్చి పంపిస్తుందన్నమాట వాళ్ళ ఊళ్ళకి. అది కూడా తెలుసు. కొన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకుని మనం ఒక అమ్మాయి వచ్చింది, రక్త పరీక్షలు అవసరం అని చెప్పాను, లేదని చెప్పింది. మేమేమి డబ్బులు ఇచ్చి పంపించాం. ఎందుకు పంపిస్తామంటే ఆ పేషెంట్ వాళ్ళ ఆరోగ్యం గురించే పంపిస్తున్నాం కదా మేము. కొంతమంది డబ్బులు లేస్తే మీరు రాలేము సార్ అంటే అటువంటి మేమే డబ్బులు ఇచ్చి పంపిస్తాం అన్నమాట. అంటే ఎందుకంటే మాకు ఆ పేషెంట్ రెగ్యులర్గా వచ్చి మందులు తీసుకోవాలన్నమాట. లేదు అనుకోండి ఈ ప్రాబ్లమ్స్ వల్ల ప్రాబ్లం వస్తుంది అనుకోండి, ఇవన్నీ అంటే ఫైనాన్షియల్ చిన్న ప్రాబ్లం, అందుకే మేమే డబ్బులు ఇస్తాం. మా కౌన్సిలర్స్ కానీ నేను చాలామందికి ఇస్తుందన్నమాట. తర్వాత వాళ్ళకి ఏదైనా అవసరమైతే కూడా ఇస్తుందన్నమాట. అది చేస్తున్నాం. అదేంటి మా సెంటర్ నుంచి మాత్రం ఏ పేషెంట్ మీరు ఎంక్వైరీ చేసుకోండి, మేము దగ్గర మాత్రం మనిషి మానవత్వంగా చూస్తుంది తప్ప ఇంకేం లేదు. లేకపోతే మాకు ఇంతసేపు ఎందుకు రోజు మాకు 2 అవుతుంది పేషెంట్లు, ప్రతి ఒక్కరిని చూస్తాం అన్నమాట. మిగిలిన సెంటర్స్లో కానీ ఎక్కడైనా సరే ఇక్కడ చూసినంత ఇదిగా చూడరు. కొంతమంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తున్నారు, మెడ్రాస్ నుంచి ఇక్కడ వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు. ఒకతను గుల్బర్గా నుంచి ఫ్లైట్లో వస్తాడు మెడిసిన్స్ కోసం, ఒకతను హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వస్తాడు మెడిసిన్స్ కోసం. ఎందుకది మా మీద నమ్మకం కానీ మా సెంటర్ మీద అభిమానం, అది నమ్మకం మా మీద ఇది మాట. అది హైదరాబాద్ నుంచి ఎందుకు వస్తారు చెప్పండి వాళ్ళు. తర్వాత కొంతమంది చాలామంది హైదరాబాద్ నుంచి వస్తారన్నమాట. కొంతమంది హైదరాబాద్ ఫ్లైట్లో వస్తారు, గుల్బర్గా నుంచి వస్తారు ఫ్లైట్లో. దీస్ ఇస్ సిచ్యుయేషన్స్. మా సెంటర్ మీద అభిమానం కానీ మా మీద ఉన్న గౌరవం కోసం కదన్నమాట. ఇది వాళ్ళు ఇచ్చే మందులు వచ్చే చాలా తక్కువ రేటుకి 3000, కానీ ఫ్లైట్లో వచ్చాక 500 ఫ్లైట్లో వస్తారు వాళ్ళు మెడిసిన్స్ కోసం. అంటే వాళ్ళకున్నది ఏంటంటే వాళ్ళకి ఏంటి సపోర్ట్ అన్నమాట. అది మెంటల్ సపోర్ట్ కోసం వాళ్ళు మేము ఎందుకు రావు అక్కడే తీసుకొచ్చి. గుల్బర్గా అంటే చాలా ఉన్నాయి, గుల్బర్గా సెంటర్స్ ఉన్నాయి, పక్కన చాలా ఉన్నాయి, షోలాపూర్ ఉంది, తర్వాత అన్ని రకాలు అన్ని చోట్ల ఉంటే లేదు సార్ మాకు మెంటల్ సపోర్ట్ మీ దగ్గర వస్తే బాగుంటుంది సార్ అంతే వస్తుంది అనమాట. అంతే ఏదైతే డాక్టర్లు చెప్తున్న పరిస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయి. కాకపోతే బాధితులు అయితే మాత్రం మమ్మల్ని గౌరవించట్లేదు, మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు, ఈ టెస్టులు విధానాలు మాకు నచ్చట్లేదు అని చెప్పి అయితే బాధితులు మనతో చెప్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని ఒక కార్యాచరణ ఏర్పరచాలని చెప్పి కోరుకుంటూ కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. Please subscribe to Chanakya channel.